పవన్ కళ్యాణ్ స్వామి చాలా పవిత్రంగా ఒక మాట చెప్పిండు. నాకైతే చాలా బాగా నచ్చింది. చెప్పులు వేసుకొని పోయిన విధానాలు పెద్దవాళ్ళు మీరే పాటించకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఎలా పాటిస్తారు అనే ఒక్క మాట ఘాటుగా ప్రతి ఒక్కరు గుచ్చుకోవాలి. అది ఎందుకంటే పవిత్రము దేవస్థానం. ఆ పవిత్రం అనేది ఎప్పుడు కూడా మనం పాటించాలి. అప్పుడే మనకు దైవం మన గుండెలో నిలుస్తుడు. మనం తప్పు చేసి మిగతా వాళ్ళకి మనం చెప్పాలంటే చెప్పలేము కూడా. ఎప్పుడైనా కానీ జై వెంకటేశ్వరు, జై జై వెంకటేశ్వరు, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ రామరాజ్యం అనేది కాకుండా మంచి రాజ్యంగా మంచి విధానాలు, మంచి సంకల్పాలు పొందాలని ప్రతి ఒక్కరు కూడా ఆ దైవం మీద ఎప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలైనా కానీ భక్తి అనేది పెరగాలని ప్రతి ఒక్కరికి కూడా మంచి అనేది నడవాలి. మనం మంచి చేసినప్పుడే పక్కన వాళ్ళు మంచి చేస్తారు. అది అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ చెబుతుంటే నాకైతే చాలా పవిత్రంగా ఆ కడుపు కూడా నిండిపోయింది. ఆ ఒక్క విషయానికే ముందు ప్రతి ఒక్కరు కూడా నాకైతే నోరు మూపించినట్టుగా అయింది. భక్తుడికి ఏంటంటే విధానము ముందు మనం పాటించి పక్కనోడు చెప్పాలి. అది అనేది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చాలా పవిత్రంగా చెప్పారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.